హాయ్ అండి. ఈరోజు మనము ఎంతో ఈజీగా టేస్టీగా గుత్తి వంకాయ కర్రీ చేసుకుందాం. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. వంకాయ కర్రీ తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. పావు కిలో వంకాయలను కడిగి 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసి వాటర్ వేసి ఇలా చూపించే విధంగా కోసుకోండి. ఇలా మధ్యలో 4 భాగాలుగా కోసుకోండి. ఇలా చూపించే విధంగా అన్ని వంకాయలను కోసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బోండిలో 1/2 కప్పు పల్లీలు తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసి వేగించండి. వేగించిన తర్వాత 1 స్పూన్ మెంతులు తీసుకొని కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు తీసుకొని లేదా కొబ్బరి పొడి అన్న తీసుకొని, నేనైతే కొబ్బరి వేసుకున్నా, లేదు మీరంటే కొబ్బరి పొడి అన్న వేసుకోండి. మీకు ఏది వీలైతే అది వేసుకోండి. 2 స్పూన్ల ధనియాలు, 3 స్పూన్ల నువ్వులు వేసుకొని 1 నిమిషం కానీ 2 నిమిషాలు కానీ వేయించండి. చిన్నది దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసి వేయించండి. అన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జారులో వేసి మిక్సీ పట్టుకోండి. అందులోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి. 2 లేదా 3 టేబుల్ స్పూన్ల కారం పొడి, కొన్ని నీళ్లు పోసి మిక్స్ చేసుకోండి. చూడండి, ఇలా ఈ విధంగా రావాలి. దీన్ని ఒక గిన్నెలో తీసుకొని వేసుకోండి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చాపచ్చ దంచేసి 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. పసుపు 1/2 స్పూన్ వేసుకోండి. తగినంత ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు, సన్నగా తరిగిన టమాటాలు ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలిపిన పేస్ట్ని వంకాయలకు మంచి దట్టంగా మసాలా అంటే విధంగా పెట్టండి. 4 ముళ్ళలు అన్ని వంకాయలకు ఇలాగనే పెట్టండి. మిగిలిన పేస్ట్ మనకు తర్వాత అవసరం, అది అలాగనే పెట్టండి. స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ తగినంత వేసుకుందాం. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిర్చి 2 భాగాలుగా కట్ చేసుకొని వేసుకోండి. నిలువుగా ఒక 2-3 రెమ్మలు వేసుకోండి. తాలింపు వేగిన తర్వాత వంకాయలని వేసుకోండి. మంచిగా ఉడికే విధంగా కాల్చుకో, అటు ఇటు తిప్పుతూ కలుపుకోండి. అలా ఇలా కలుపుతూ తిప్పుకోండి. సగం ఉడికిన తర్వాత మిగిలిన పేస్ట్ వేసి 1 లేదా 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి కొంచెం సేపు ఉడకనిద్దాం. మధ్యలో కలుపుతూ అడుగు పట్టకుండా చూసుకుంటూ ఉండండి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇక వేడివేడి అన్నంలో, చపాతీలో, రొట్టెలో కానీ ఇలా చేసుకొని రుచికరంగా తినండి. ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మళ్ళా తినాలనిపిస్తుంటుంది ఇలా చేసుకొని తినాలని. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీ ఇంటి వాళ్ళకు తినిపించి చూడండి. చాలా ఇష్టపడి తింటారు వాళ్ళు. నెక్స్ట్ ఏం రెసిపీ కావాలో కామెంట్ చేయండి. బాయ్.